హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డే 2లో ప్లాన్ వచ్చి మేము శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చాము. క్రౌడ్ చూసే మాకు బుర్ర పాడైపోయింది. ఎటువంటి టికెట్ టోకెన్ అవసరం లేదు కాబట్టి మేమైతే కొంచెం ఫ్రీగానే కూర్చున్నాం. బట్ మిగతా వాళ్ళైతే లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. బాబాయ్ అయితే వచ్చి 5000 అయితే తీసేసుకున్నదంట జేబులో నుంచి. అంత క్రౌడ్లో ఏం చేయలేం కూడా మనీ పోతే. సో మనీని వచ్చి మనమే సేఫ్గా దాచుకోవాలి ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నప్పుడు. అంత లైన్లో ఉన్నా కూడా మాకైతే టోకెన్స్ ఫుల్గా అందరికీ దొరకలేదు. అండ్ మాకు అవసరం లేదు కాబట్టి 9 నెంబర్స్లో మాకు 4 టోకెన్స్ దొరికాయి. మిగతా 5 నెంబర్స్కి అయితే దొరకలేదు. వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్తారంట. ఇలా మెట్ల నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము పైకి వెళ్ళడానికి. అందరూ వెళ్ళడమా అంటే ఒకేసారి అయితే వెళ్ళలేదు. గ్రూప్స్లో అయితే విడిపోయాము. ఎందుకు అంటే అందరూ కలిసి ఒకే ఫాస్ట్గా ఎక్కలేము కాబట్టి. పెద్దవాళ్ళంతా ఒకలా స్లోగా వస్తున్నారు వెనకాల. అండ్ మేము కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఫస్ట్ మండపం అయితే కంప్లీట్ అయింది. మేమైతే 12:21కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ అయింది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు మిడిల్లోనే టికెట్స్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా అయిపోయింది. ఈసారి అయితే చేంజ్ చేశారంట. కింద చూసుకోండి, శ్రీవారి మెట్ల దగ్గర కింద డైలీ 6 AM అయితే స్టార్ట్ చేస్తారు టికెట్స్ ఇవ్వడం. టికెట్స్ అంటే టోకెన్ దొరికిన వాళ్ళకి వచ్చి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవడానికి అక్కడ చేసుకోవాలంట. అప్పుడే దర్శనానికి అలౌ అంట. రోజుకి 3K మాత్రమే ఇస్తారంట. మిగతా వాళ్ళని పాపం గేట్ దాకా వచ్చినా కూడా పంపించేస్తున్నారు. సో నాకు అదైతే చాలా బాధగా అనిపించింది. మా వాళ్ళు జస్ట్ ఇంకొక 10 నెంబర్స్కి ఇచ్చానంటే మాకు వచ్చేస్తుంది. సో అట్లా దగ్గరకు వచ్చాక స్టాప్ చేస్తారు. గేట్ వేసేసి పోలీసులు పంపించేశారు. చాలా బాధపడ్డాము. సో ఇంకేం చేయలేక స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. చాలా లేట్ అయిపోయింది. మేము ఒకటి అనుకుంటే ఒకలా జరిగింది. సో మనకి ఇక్కడైతే ఇప్పటిదాకా చాలా యాక్టివ్గానే ఉన్నాడు. కొన్ని మెట్లు అంటే మ్యాక్సిమం ఒక 100 or 200 స్టెప్స్ అయితే వాడే ఓన్గా ఎక్కాడు. తర్వాత వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు మా చిన్న బాబుని కూడా. సో పిల్లలు అంటే అందరికీ వెళ్ళలేం కదా, వాళ్ళు ఎక్కడమే కష్టము. సో మనం కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి చిన్నోడిని నేనే ఎత్తుకున్నాను, పెద్దోడిని మా హస్బెండ్ ఎత్తుకున్నారు. సో అట్లా అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అనుకుంటూ ఆయన నామస్మరణతో చాలా ఇబ్బంది పడకుండా ఇలా ఒకలా ఎక్కేసాను. చూడండి, ఎక్కినా కూడా నాకు అంతగా ఏమీ అనిపించలేదు. ఫ్రీగానే ఉంది, హ్యాపీగానే అనిపించింది. ఈసారి అయితే చాలా ఫ్రీగా ఈజీగా ఎక్కేసాము. మా చిన్నోడిని ఎత్తుకుని కూడా ఎక్కేసాను నేను. అండ్ మాకన్నా ఫస్ట్ వచ్చి మా స్వాతి వాళ్ళు అయితే ఎక్కేశారు. పెద్దగా తేడా ఏం లేదండి. అందరూ ఒక 1/2 అవర్ 15 మినిట్స్ డిఫరెన్స్తో అందరూ ఎక్కేసాము. నాకు షాకింగ్ ఏం అనిపించిందంటే నేను వచ్చిన ఒక 15 మినిట్స్లోనే మా బాబాయ్, మమ్మీ, మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళు కూడా ఎక్కేశారు. ఎంత ఫ్రీగా ఎక్కారో వాళ్ళు కూడా. తర్వాత అక్కడ కొంచెం దుప్పట వేసుకుని కొంచెం రెస్ట్ తీసుకున్నాము. మా నిక్కీ కూడా అలసిపోయి పడుకుని పోయాడు. అండ్ తర్వాత వచ్చి లగేజ్ తీసుకోవడానికి అయితే బయటకు వచ్చాం. అండ్ లగేజ్ తీసుకున్న చోట వచ్చి చాలా మంకీస్ అయితే ఉన్నాయి అక్కడ. సో వాటిని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు మా నిక్కీ గాడు ఫస్ట్ టైం ఇలా చూడడం వల్ల. కొండ దగ్గర ఎక్కడో అంత మంచి వాటర్ ఎక్కడ దొరకలేదు. సో అందుకే ఎక్కడ తాగలేదు. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టిన దగ్గర వచ్చి RO వాటర్ అంటే ప్యూరిఫై వాటర్. సో అక్కడైతే బాటిల్స్ ఫిల్ చేసేసుకున్నాము. తర్వాత వచ్చి గుండెల దగ్గర తీసుకున్నాము. చాలా పేచి పెట్టేసేదండి పిల్లల్ని, అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాము. అప్పుడు బాగానే ఉన్నారు. గుండు స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా మన ఎక్కిగాడు అయితే ఇంకా చూసుకోండి. తర్వాత నేను కూడా ఇద్దరం కలిపి పట్టుకున్నాము. చాలా ఏడ్చేశాడు. ఆ ఏడిపో ఎంత ఏడ్చాడో. తర్వాత మా చిన్నోడు ఇంకా అంతే పీక్స్. ఇంకా వాడైతే మామూలుగా పెట్టలేదు పెంట. ఫ్రెండ్స్ కూడా అస్సలు దొరకలేదు. మ్యాక్సిమం లైన్లో ఒక 3-4 అవర్స్ పట్టేసింది. 7 నుంచి ఉంటే 8కి మాకు అలా దొరికింది. చూడండి, నీట్గా ఉన్నాయి రూమ్స్. బట్ చాలా టైం పట్టేసింది. 2 రూమ్స్ అయితే దొరికాయి. బట్ మేము 1 రూమే తీసుకుని అందరూ అక్కడే అడ్జస్ట్ అయిపోయాము తిరగలేక. మా సెకండ్ డే వచ్చి ఇలా కంప్లీట్ అయింది.